హాస్టల్ అంతా ఒకసారి చూసుకుని నీకు నచ్చిన రూమ్ లో ఉండేళ్ళే 2 సండాలమైన రూములు చూపించండి. ఆ తర్వాత మనం ఏ రూమ్ లో ఉండాలనుకుంటున్నాం ఆ రూమ్ చూపించండి. చచ్చినట్టు ఆ రూమ్ లోనే ఉంటది పిల్ల. ఎంత తింటే అంత, ఎలా తింటే అంత ఫుడ్ మొత్తం మీరే తినేసి మిగిలిన లేట్ తింటారా మన తలకాయ. హాస్టల్లో ప్రతిరోజు మిగిలిపోయిన ఫుడ్ మేము బయటికి పనిచేస్తాం. మార్నింగ్ పప్పు మిగిలిపోయింది అనుకో రాత్రి సాంబార్ చేసేట్టి, నైట్ రైస్ మిగిలిపోయింది అనుకో తెల్లారి పులిహోర చేసేట్టి, కూరలు గట్ట మిగిలిపోయింది అనుకో తెల్లారి పచ్చళ్ళు చేసేట్టి. ఇక రిస్ట్రిక్షన్స్ ఏం ఉండవమ్మా హాస్టల్లో. లైట్స్ వేయకూడదు, నీళ్ళు ఎక్కువ వాడకూడదు, ఇండక్షన్ వాడకూడదు, ఐరన్ బాక్స్ వాడకూడదు, వేడి నీళ్ళు కావాలంటే ఎక్స్ట్రా 200, వాషింగ్ మిషన్ కావాలంటే ఎక్స్ట్రా 400. మీకు నచ్చినట్లు ఉండొచ్చు. నచ్చినట్లు ఉండడానికి ఇదేమన్నా మీ ఇల్లా? రోజు క్లీనింగ్ కి వస్తారమ్మా. మీ ఇంట్లో మీ అమ్మ రోజు క్లీన్ చేసుకుంటదా? కొంచెం అటు ఇటు అయినా టైం ఫీజు ఇచ్చేస్తే చాలు. 1వ తారీఖు నా అకౌంట్ లో డబ్బులు పడలేదు, మీ బ్యాగ్ రోడ్డు మీద ఉంటది. 9:30 టైం కల్లా వచ్చేయాలమ్మా. రాత్రి 10కి వస్తావా 11కి వస్తావా నాకు సంబంధం లేదు. నువ్వు తిన్నావు అని అంటే చెప్పేసి వెళ్ళిపో అంతే. మీ కజినా దూరానికి తిరిగేది మళ్ళీ కజిన్ అంటది. ఇంకా అన్ని అనలేదు చాలు. మీ పేరెంట్స్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ ఇంటి అడ్రస్, మీ కాలేజ్ అడ్రస్ అన్ని ఇవ్వండి. ఆ నెంబర్లన్నీ మాకేలా మీరు టైంకి డబ్బులు ఇచ్చి సేట్ తినకుండా ఉంటే అదే చాలు మాకు. 24x7 పవర్ ఉంటది, నీళ్లు ఉంటాయి. మీరు ఇచ్చిన 5,000కి 24 గంటలు లైట్లు వేస్తామంటే అవ్వదు ఇక్కడ.